అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇది అకాడమిక్ క్యాలెండర్ అన్నట్టు. సో ఒకసారి అయితే ఈ క్యాలెండర్లో మనకి ఏమేం పెండింగ్లో ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఈ క్యాలెండర్ ఓన్లీ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అన్నట్టు. మనకి ఆల్రెడీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 18th జనవరికి అయితే స్టార్ట్ చేశారు. అండ్ రీఅడ్మిషన్ కూడా ఆ డేట్ కూడా అయిపోయింది. 27th జనవరికి అయితే లాస్ట్ డేట్ ఉండే. అండ్ ఇప్పుడు మనకి పెండింగ్లో ఉన్నాయి ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ అన్నట్టు. సో నెక్స్ట్ మంత్లో మనకి 15 and 16 డేట్స్కి అయితే ఇంటర్నల్ అసెస్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల గ్యాప్ తీసుకొని సెకండ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ వైవా ఇలాంటివన్నీ అప్పుడు కండక్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి మే మంత్లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నోటిఫికేషన్కి సంబంధించి డేట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మే నెలలో మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు ఎగ్జామ్ ఫీ అనేది అప్పుడైతే కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది అన్నట్టు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉంటే 16th మేకి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ప్రిపరేషన్ హాలిడేస్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవి రెండు కలిపి మీకు 17th మే నుంచి 26th మే వరకు అయితే మనకి ఇచ్చిన ఈ డేట్స్లో అయితే జరుగుతాయి అన్నట్టు. అండ్ థియరీ ఎగ్జామ్స్ మనకి మే లాస్ట్ వీక్లో లాస్ట్ డేట్స్లో ఏదో ఒక డేట్స్లో అయితే పక్కా జరగవచ్చు. 27th రోజే పక్కా జరుగుతుందని మనమైతే ఇక్కడ క్లియర్గా అయితే చెప్పలేము. జరగవచ్చు, జరగకపోవచ్చు. సో మళ్ళీ తర్వాత మీకు థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్, మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఈ క్లాసెస్ అనేవి 10th జూన్కి అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మీకు అందరికీ డౌట్స్ అయితే ఉండవచ్చు కదా. సో ఎవరైతే సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారో ఈ ఎగ్జామ్స్తో పాటు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో వీలైనంత తొందరగా మీరు బ్యాక్లాగ్స్ ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేసుకోండి. ఎప్పుడు పెండింగ్లో అయితే పెట్టుకోకండి. ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క బ్యాక్లాగ్ ఉన్న సిక్స్త్ సెమిస్టర్ అప్పుడు 5 బ్యాక్లాగ్స్ అవుతాయి. 5-6 బ్యాక్లాగ్స్ అయితే ఒక సెమిస్టర్ ఎక్స్ట్రా రాస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ 2016, 17, 18 బ్యాచ్కి సంబంధించి కూడా ఎగ్జామ్స్ అయితే జరగవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను దానికి సంబంధించి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో స్టూడెంట్స్, మీరు డిగ్రీ అనేది 5 years లోపు అయితే కంప్లీట్ చేయాలి. మీరు రీఅడ్మిషన్ తీసుకున్న ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు డిగ్రీ 6th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అంటే రెగ్యులర్ ఎగ్జామ్ రాశారు కాబట్టి డిగ్రీ 3 years అయినట్టు. తర్వాత బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా 2 years అయితే మీకు ఛాన్స్ ఇస్తారు. ఆ 2 years లోపు మీరు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్కి అయితే 10,000 అయితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 2016, 17, 18, 19 బ్యాచ్ వాళ్ళు ఫైన్ అమౌంట్ కడుతురు. ఎగ్జామ్ ఫీ కాకుండానే ఫైన్ అమౌంట్ కడుతుర్రు అన్నట్టు. మీకు కూడా అలాంటి రోజులు రావద్దు అనుకుంటే డిగ్రీ 5 years లోపే కంప్లీట్ చేయాలి. విత్ ఇన్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్, ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకుర్రో ఆ డేట్ నుంచి అయితే మీకు 5 years అన్నట్టు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకి మే ఎండింగ్లో అంటే జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ జరగవచ్చు, లేకపోతే మే ఎండింగ్ వీక్లో అయితే ఎగ్జామ్స్ జరగవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. దానికంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.